హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మధ్యాహ్నం కానీ కుకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అమ్మ వాళ్ళు అయితే ఈరోజు వెళ్ళిపోతారు. సో మా అమ్మ అయితే చికెన్ అవి ఏం తినదండి. చికెన్ బిర్యానీ చేసిన ఏం తినదనమాట. మా అమ్మకి అంతగా ఇష్టం ఉండదు చికెన్ అంటే. మటన్ అయితే చేస్తే తింటుంది కొంచెం, అంతేగాని చికెన్ అవి ఏం తినదనమాట. సో అమ్మ కోసమని వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ సైడ్ అయితే అమ్మే వండుతుంది మటన్. మా అమ్మ చాలా బాగా వండుతుంది అని చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా. సో అమ్మకే వండమని చెప్పాను అనమాట. మటన్ అయితే అమ్మ చేస్తుంది, నేనైతే బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. సో ప్రస్తుతానికి ఇది చూస్తూ ఉండండి. మార్నింగ్ టిఫిన్స్ అయితే చేసేసాము, మధ్యాహ్నంకి అయితే కుకింగ్ చేస్తున్నాను అనమాట నేను. వద్దు వద్దు ఆపుకో, నేను లెక్క పెడతాను. 8 వచ్చిన మా అమ్మ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ హైదరాబాద్. మా చెల్లెం బ్యాగ్ సర్దుతుంది ఇప్పుడు. మా అమ్మ ఏమో సర్దింది కానీ ఎటుకడ తోసి పడేసింది అనమాట. అందుకని మళ్ళీ నీట్గా సర్ది పెడుతుంది. మా అమ్మకైతే బ్యాగ్ సర్దడమే రాదనమాట. ఎప్పుడైనా సరే బయలుదేరితే చిన్ననే మా చెల్లె సర్దుతుంది బ్యాగు. సో మా చెల్లె అయితే ఇప్పుడు బ్యాగ్ సర్దుతుంది, అన్నీ తీసేసి మళ్ళీ పెడుతుంది అనమాట. నీట్గా సర్దలేదని చెప్పేసి అమ్మ బ్యాగ్ రెడీ చేస్తుంది. సో మా నాన్న అయితే ఆడ కూర్చొని ఉన్నారు. ఇద్దరు గుండులు చేపించుకున్నారండి, తిరుపతి వెళ్ళారు కదా. సో అప్పుడు చేపించుకున్నారనమాట. మటన్ చేసింది మా అమ్మ చేసిందనమాట. వెజ్ బిర్యానీ నేను చేశాను. మా అమ్మ కాల్ సూప్ అయితే బాగా చేస్తుంది అనమాట, మేక కాలు. సో అది తెప్పించాను అనమాట, అమ్మతో చేపించాను. చాలా బాగా చేసింది. సో అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు 3:15కి ట్రైను మైసూర్ నుండి హైదరాబాద్ కాచిగూడకి. సో ఆ ట్రైన్కి అయితే వెళ్తారు. ఇంకా తినేసి అన్ని పనులు చేసుకొని ఇంకా రెడీగా కూర్చొని ఉన్నామన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళకైతే ట్రైన్ ఎక్కించడానికి మేమే వెళ్తాము. చిన్న ఉంటుంది, అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట. ప్రస్తుతానికైతే కూర్చొని ఉన్నాం అందరమును. మా అమ్మకు అడుగుతున్నా టీ పెట్టాలమ్మ అని చెప్పేసి. ఇంకా ట్రైన్లో టీ బాగుండదు కదా, సో అందుకని టీ కూడా చేసేసి ఇచ్చేసానమాట. చాలా మంచిది. ఆల్రెడీ 2:30 అయిపోయింది, ఇంకా ½ గంట ఉంది వెళ్ళడానికి. బుక్ ఒక్కొక్కసారి ఉంటాయి ఇక్కడ, ఒక్కొక్కసారి ఉండవు. లేవండి, వెళ్ళి చూసుకొని వచ్చినాను ఇప్పుడే. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట. నేను మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను టికెట్ గురండి. టికెట్ అయితే ఇంకా పంపించలేదండి, మేమైతే రెడీ అయిపోయామన్నమాట. అందుకోసమనే కాల్లో మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళతో పంపిస్తున్నారంట. టైం కూడా అయిపోయింది, 2:30 ఇలా అయిపోయింది అనమాట. మేము ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ½ గంట టైము. 3:15కి ట్రైన్ తీసేస్తారనమాట, రైట్ టైం తీసేస్తాడు ఇంకా ట్రైను. సో అందుకోసమని 2-3 టైమ్స్ అయితే కాల్ చేశాను. మేము జస్ట్ ఇలా బయలుదేరాం, వాళ్ళు వచ్చారనమాట ఇక్కడ తీసుకొని. సో అక్కడ నుండి ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా వెళ్తున్నాము. నేను చిన్న వెళ్తున్నాము డ్రాప్ చేయడానికి. మా హస్బెండ్ అయితే డ్యూటీలో ఉన్నారనమాట, రావడానికి అవ్వలేదు. సో అందుకే ఇంకా మేమే వెళ్తున్నాము. ఇంకా ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మాకైతే ప్లాట్ఫామ్ 1లో చూపించింది ట్రైను, ఇదేమో 4లో పెట్టారనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. టైం అయిపోతుంది, దీనివల్ల టెన్షను. ఇంకా ట్రైన్ కూడా పెట్టేశారేమని టెన్షన్ మీద వచ్చాము. కానీ ట్రైన్ పెట్టింది ఎంత టైం కంటే ట్రైను మేము వచ్చేసరికి రాలేదండి. 3:10 అయిపోయింది. ట్రైన్ ఏం పెట్టలేదా అనేసి అనుకున్నాము. టైం కూడా అయిపోయిందనమాట. సో 5 minutes ఉంటుండగా ట్రైన్ పెట్టాడు. డోర్లు కూడా ఓపెన్ చేయలేదు త్వరగా. కరెక్ట్ టైంకి తీస్తాడండి. 5 minutes అంటే ఎగ్జాక్ట్గా 5 minutesకి ఇంకా అందరం ఎక్కేసాము, తీసేసాడనమాట. డోర్లు ఇంకెలాగో ఓపెన్ చేశారనమాట ఇక్కడ సైడ్ నుండి వచ్చేసి. సో కరెక్ట్ టైంకి 3:15కి తీస్తాడండి. నేను లేట్గా తీస్తాడేమో 5 minutes అయినా అనేసి అనుకున్నాను, కానీ తీయలేదనమాట. రైట్ టైంకే తీస్తాడు. డోర్లు ఓపెన్ చేయలేదని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము. వేరే ఆయన కిటికీ లోపల నుంచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడనమాట. లేదంటే ట్రైన్ ఎక్కడం కూడా చాలా కష్టమైపోతుండే. ఇంకా రిజర్వేషన్
అంటే బాయ్ బాయ్. ఇప్పుడే బాయ్. రాచినా ఇంకా అమ్మ వాళ్ళకి ట్రైన్ ఎక్కించేసాం. ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అనమాట. మేము కూడా ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్ నుండి వస్తారు, 3:30కి అంతా వదిలేస్తారనమాట. వాళ్ళకి తీసుకొని రావాలి కదా. సో అక్కడి నుంచి ఇంకా వెంటనే వచ్చేద్దాము, త్వరగా వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అట్లా లేట్ అయిపోయిందనమాట. టైం కూడా అయిపోయింది. వాళ్ళకి చెప్పాను ముందే వెయిట్ చేయండి, నేను వచ్చే వరకు లేట్ అవుతుంది, అమ్మమ్మలకి ట్రైన్ ఎక్కించేసి వస్తానని చెప్పాను అనమాట పిల్లలకి. సో పిల్లలకి అయితే స్కూల్ నుండి కూడా తీసుకొని వచ్చామన్నమాట. వచ్చేటప్పుడు అలాగా ఇంకా వీడు చూడండి, దోస్తులు అయితే ఉంటే చాలా ఇంక వెళ్ళిపోతాడు. ఇంక డ్రెస్ చేంజ్ చేసుకోవారా? ఇంట్లో అడుగు పెట్టడమే లేట్, పిలుస్తూనే ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్ అయితే. వీడికి క్రికెట్ బ్యాట్ ఇవన్నీ తీస్తున్నాడు ఇప్పుడు. ఏమి ఇప్పుడు క్రికెట్ ఆడతావా? చదవ, సిగ్గు ఉండాలి. మా చెల్లి నూడిల్స్ చేసిందండి. నూడిల్స్ కాస్త మ్యాగీ లాగా అయిపోయింది అనమాట. నూడిల్స్ కాస్త మ్యాగీ అయిపోయిందండి, స్మాష్ అయిపోయింది. వీళ్ళకి ఇప్పుడు ట్యూషన్లో వదిలేసి వస్తాను. తిన్నాక తినలేరా, ఎక్స్ట్రాలు చేయకు. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ మొద్ద అయిపోయిందండి. ఏట్రా నిమ్మకాయ నాకు రా. పిల్లలకైతే ట్యూషన్కి తీసుకుని వెళ్తున్నాం అనమాట. ట్యూషన్కి వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు. సో ఇంట్లో ఎంత చదవమని చెప్పినా చదవరండి. అందుకోసమనే ట్యూషన్లో జాయిన్ చేయించాను. ఇంకా నా మాట వినరు. సో అక్కడి నుండి వచ్చేటప్పుడు ఇక్కడ నేరేడు పళ్ళు ఏరుతున్నారనమాట. పిల్లలు చెట్లెక్కి మరీ ఏరుతున్నారు. సో మేము కూడా కిందకే ఉన్నాయని చెప్పేసి ఇంకా కొన్ని నేరేడు పళ్ళు అయితే అక్కడ ఏరామన్నమాట. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేరేడు పళ్ళు ఏరుతున్నాం ఇక్కడ. పోదాంరా. ఏ ఒలిపోతాయే. కెలగడే బుద్ధి అవుతుంది. ఏ సాకప్పాలి ఇల్లాదు కింద పడిపోయింది చూడాడు, వేసాడు ఎక్కడ. వీడియో బేడవా, ఎక్ బేడా అమ్ముకొని వెళ్ళిపోయాయి. నేరేడు పల్లె వీడియో చేస్తాను నేను. ఏట పని థియేటర్లో పెట్టి వెళ్ళగల నీకు. నేను పప్పు చేశానని చెప్పేసి పప్పు అనమని చెప్పి తిన్నని అల్లరి చేస్తున్నాడు. వీడియో తీస్తున్నానని సైడ్కి వెళ్ళిపోయాడు అనమాట. సో నైట్కి అండి ఇది, నైట్ భోజనం చేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్.